ఫైబర్లకు సంబంధించినటువంటి ఫిజియోలాజికల్ అంటే శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రభావాలు ఉంటాయి. మనం ఫైబర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఫీకల్ బల్క్, అంటే ఏదైతే శరీరం నుంచి విసర్జనం జరుగుతుంటుందో అంటే ఇది ఆల్మోస్ట్ డైజెషన్ కాదు కాబట్టి మరి ఫీకల్ బల్క్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైతే ఫీకల్ సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో బ్యారియర్ టు డైజెషన్ కూడా అంటే జీర్ణం చేయడానికి అవరోధం కూడా ఏర్పడుతుంది. అంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ కనుక మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకు ఫ్లాటులెన్స్ అంటే కడుపు ఉబ్బరం కానీ లేకపోతే అబ్డామినల్ పెయిన్ కడుపులో నొప్పి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేస్తే. నెక్స్ట్ ఫీకల్ ట్రాన్సిట్ అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్స్లో కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్స్లో కావచ్చు, ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుందో దాన్ని ఈజీగా ట్రాన్సిట్ చేయడానికి వీలుగా ఈ ఫైబర్ అనేటువంటిది తప్పనిసరిగా మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫర్మెంటబిలిటీ కూడా ఇందులో ఒక లక్షణము, అంటే పులియటం వల్ల అది ఎక్కువ జీర్ణానికి మనకు డైజెషన్కి తోడ్పడుతుంది. నెక్స్ట్ రిడ్యూస్డ్ గ్లైసీమిక్ రెస్పాన్స్, అంటే గ్లైసీమిక్ రెస్పాన్స్ తగ్గిస్తుంది. అంటే మనము తిన్నటువంటి ఆహార పదార్థం వెంటనే జీర్ణమై వెంటనే రక్తంలో కలగడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగి షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆహారం అనేది స్లోగా జీర్ణం అవ్వాలి. 2 to 3 hours కాకుండా 4 hours, 5 hours, 6 hours కనుక జీర్ణమైనప్పుడు ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో డైజెషన్ అయినా కొద్దీ కొంచెం గ్లూకోజ్ అనేటువంటిది బ్లడ్లో కలుస్తుంది. అప్పుడు దాన్ని మనము రిడ్యూస్డ్ గ్లైసెమిక్ రెస్పాన్స్ అంటాం. అట్లా ఎంత ఎక్కువ టైం ఉంటే ఆ పదార్థంలో అంత మంచిది హెల్త్కి, అంత ఫైబర్ అందులో ఉన్నట్టు. ఇట్లాంటివి యూజెస్ అన్ని దీనికి ఉంటాయి.